హాయ్ ఎవ్రీవన్, సిరీస్ ప్రాబ్లం. అర్ధ సంవత్సరమునకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిన 12,000 రూపీస్ అప్పుపై సంవత్సరమునకు 10% వడ్డీ రేటుతో 1.5 ఇయర్ తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, సమ్ చెప్తాను. ఓకే, అర్ధ సంవత్సరం ఒకసారి అని చెప్పాడు. మన ఫార్ములా ముందు అమౌంట్ తీసుకుందాం. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 12,000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. ఇక్కడ ఏమంటున్నాడు, అర్ధ సంవత్సరం అన్నట్టు, అంటే 6 మంత్స్కి ఒకసారి. కాబట్టి 1 ఇయర్లో 6 మంత్స్ 2 ఉంటాయి కాబట్టి 1/2 ఇయర్లో మార్చుకుంటే 1/2 కాబట్టి 2తో డివైడ్ చేయండి. 2 టేబుల్లో 10 5 టైమ్స్ పోతుంది. సో 5/100 హోల్ పవర్. ఇక్కడ n అంటే 6 మంత్స్, అది హాఫ్ ఇయర్ అండి. కాబట్టి 1.5 ఇయర్లు ఎన్ని ఉంటాయి, హాఫ్ ఇయర్స్ 3 ఉంటాయి. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ విధంగా రాసుకోవాలి. సింప్లిఫై చేద్దాం. 5 టేబుల్ 100 20 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 12,000 ఇంటూ 21 20, 20 ప్లస్ 1 21/20 హోల్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 12,000 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21/20 ఇంటూ 20 ఇంటూ 20. ఓకే, ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ 2 2s are 4 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్. సో 3 ఇంటూ 21 క్యూబ్ వాల్యూ తెలియాలి మనకి. 21 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది? క్యూబ్ నెంబర్స్ మీకు ఒక 30 రావాలి, స్క్వేర్ నెంబర్స్ 50 రావాలి. అప్పుడైతే మీరు డైరెక్ట్గా వాల్యూ అనేది వేయగలరు. 21 క్యూబ్ అంటే 9261. ఇక్కడ ఎంత మిగిలింది? 2 మిగిలింది. ఓకే, సో 3తో మల్టిప్లై చేయండి. 3 1s are 3, 3 6s are 18, 3 2s are 6 1 7, 3 9s are 27/2. 2తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 2 13s are 26, 1 ఉంది, 2 8s are 16, 1 ఉంది, 2 9s are 18 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ 2 1s are 2, 1 మిగిలింది, పాయింట్ పెట్టుకుంటే 10 అయింది. 2 5s are. సో మనకి ఏమొచ్చింది? 13,891.5 వచ్చింది, అమౌంట్ వచ్చింది. ఓకేనా, ఎంత మనకి 13,895. సో ఇదే అవుతుంది అమౌంట్. సో సమాధానం కదా, అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మోర్ వ్యూస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో అందరికీ షేర్ చేసి